अबू बकर सिद्दीक रज़ियल्लाहु ताला ने लेने से इनकार कर दिया तो मैं भी फारूक आज़म रज़ियल्लाहु ताला उनका ज़माना आया और उसकी ज़कात को भी कोई नहीं लिया। इसी चीज़ है कि जो ईमानदारी के साथ में अल्लाह तबारक व तआला अगर माल दे तो उसको अल्लाह की राह में खर्च करना चाहिए। और हमारी यही दुआ है कि अल्लाह ताला जो साहिब सरबत लोग हैं उनको चाहिए, हमें ये सोच के माल नहीं लेना चाहिए कि लाओ भाई फला जगह बट रहा है तो हम लेंगे, क्योंकि आज हमारे बाबा भाई मुतवल्ली साहब और बच्चा आदम उनके वालिद मोहतरम इस दुनिया से जा चुके हैं, उनकी अहलिया हयात है। ये इस काम को करते सब मिलकर अल्लाह तबारक व तआला से यही दुआ है मौला में बरकत अता फरमाए, अल्लाह तबारक व तआला इनको और भी ज्यादा माला माल फरमाए ताकि ये अपना अस्सलाम वालेकुम। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి అలాగే రంజాన్ మనకు ప్రార్థన నేర్పుతుంది, ఖురాన్ మాకు దారి చూపిస్తుంది। అది ఏ పండుగ అయినా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ సమానంగా సంతోషంగా మొబైల్ ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా రంజాన్ మాసంని చాలా పవిత్రమైనదిగా కూడా అందరూ కూడా భావిస్తారు। ముఖ్యంగా రంజాన్ అంటే పండుగ అంటే దాన ధర్మాలకు కూడా ప్రతీక కూడా। అందుకోసమే ఎటువంటి వాడైనా ఎంత పేద స్థితిలో ఉన్న ముస్లిం సోదర సోదరీమణులు అయితే ఆ కుటుంబాలు అయితే ఏదో రకంగా ఎవరికోనికి తోడ్పడాలని చెప్పేసే భావన కలిగి ఉన్నవారు కూడా ముస్లింలు కూడా। కానీ ఈరోజు ఆ సందర్భంగా రంజాన్ మాసం సందర్భంగా ఒక 40 సంవత్సరాల నుంచి కూడా రషీద్ గారిని, నిషాద యొక్క కుటుంబం, ముఖ్యంగా రషీద్ గారు మాకు చాలా కూడా ఆప్తుడు, మా కుటుంబానికి కూడా ఆప్తుడు। ఆ కుటుంబం అంతా కూడా వారు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రంజాన్ పండుగ సందర్భం కూడా ఈ దాన ధర్మాలు కూడా ఎప్పుడు చేసేవారు। దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా 1000 మందికి పైబడి, దాదాపు 1000 మందికి పైబడి కూడా ఈరోజు కూడా వారి సత్యమని, ఎందుకంటే రషీద్ గారు లేక 4 సంవత్సరాలు కూడా అయింది, అయినా కూడా అదే దానికి కూడా రషీద్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి దాని ద్వారా కూడా ప్రతి సంవత్సరం కూడా రషీద్ లేకపోయినా కూడా ఇవన్నీ కూడా కొనసాగిస్తున్నారు మామూలుగా ఉన్నట్లే। దాంట్లో ఈరోజు కూడా వారి సత్యమని ముర్షిదా రషీద్ గారు కానీ, అలాగే కుమారుడు సుల్తాన్ గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఈరోజు 1000 మందికి పైగా చేస్తారు। వారిని ప్రత్యేకంగా కూడా వారందరికీ కూడా అభినందిస్తూనే కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ముస్లింలందరూ కూడా చాలా పేదవారు కూడా ఉండేవారు, చదువుకు నోచుకునే వారు కూడా। అందుకోసమే వారి అందరికీ కూడా వారి కుటుంబాల్లో కూడా చదువు రావాలని చెప్పేసి వారికి 4% అనేక రాజకీయ అడ్డంకులు అనేది కూడా కల్పించినా కూడా 4% రిజర్వేషన్ కల్పించినారు కాబట్టి ఈరోజు చాలామంది ఆ కుటుంబాల్లో కూడా బాగా కూడా చదువుకొని కూడా ఎంతో కూడా వృద్ధిలోకి కూడా వస్తూ ఉన్నారు। అలాగే రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడలు నడిచే వారి కుమారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన నిర్ణయాలు కూడా ముస్లిం వారికి చదువు విషయంలో కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి అనేక రకాలు కూడా ముందుకు తీసుకొని పోయి, మరీ ముఖ్యంగా కూడా తోఫా కానీ, తర్వాత ఈ పండుగ సందర్భంగా అలాగే ఈ పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా పారితోషికం ఇచ్చేదే కానీ ఇవన్నీ కూడా చేసిండాడు। కానీ ఇప్పుడు అవన్నీ కూడా నిలిపివేశారు, మాటలకి మాత్రమే పరిమితమైంది। ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉండే ప్రభుత్వం ఏదేమైనా కూడా ముస్లిమ్స్ అందరికీ నేను ఈ పండుగ సందర్భంగా వారిని కోరేది ఏమంటే, ఈయన అభినందిస్తూనే వారిని కోరేది ఏమంటే బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా, వృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను।
అందరికీ నమస్కారాలు. రంజాన్ మాసం అంటేనే దాన ధర్మాలు మార్గదర్శకం అని చెప్పొచ్చు. ఈ మాసంలో ఎన్నో కార్యక్రమాలు మేము అల్ ఆమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాము. గతంలో కూడా చీరల పంపిణీ అయితేనేమి, పేద విద్యార్థులకు ఫీజులు అయితేనేమి, తర్వాత మెడికల్ క్యాంపులు అయితేనేమి, ఇవన్నీ చాలా నిర్వహించడం జరిగింది గతంలో కూడా. దాని ద్వారానే నా భర్త రషీద్ అహ్మద్, మా అన్నయ్య నిసార్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ముందు గతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కాలం మన మధ్యలో వాళ్ళిద్దరూ లేకపోయినా, వాళ్ళ భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని అల్ ఆమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రంజాన్లో ప్రతి పేదవాడు కూడా ఈ పండగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని 1000 మందికి నిర్వహించడం జరుగుతుంది. ఈ పండగలో చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి పేదవాడు అంటే ఇక్కడ ధనవంతులు పేదవాళ్ళు సమానంగా చేసుకునే పండుగ ఇది. సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. పేదవానికి చేతునిచ్చే పండుగ ఇది. ప్రతి ఒక్కరు చూస్తుంటాం. శాంతి, ఆత్మవిశ్వాసం, మార్గదర్శకం ఈ పండుగ ఆదర్శంగా నిలుస్తాయి. మా సెహరీలు అయితేనేమి, మన ఇఫ్తార్ విందులు అయితేనేమి, ఈ కార్యక్రమాలకి ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలు ఇవన్నీ. ప్రతి పేదవాడిని కూడా ఆదుకునే కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ చేసే పండుగ లాంటి రంజాన్ పండుగ ఇది. అందుకని ఈ ట్రస్ట్ ద్వారా మేము గతంలో కూడా చేసాము, ఇప్పుడు కూడా చేస్తాము, ముందుగా కూడా చేస్తాము ప్రతి ఒక్కరికి. అందుకు రంజాన్ శుభ సందర్భంగా మేమందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. ఎందుకంటే ఈ మాసంలో ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఖురాన్ నాజిల్ అయ్యింది. జకాత్ అనేది ముస్లింల మీద చాలా ఫరజ్. అది జకాత్ అనేది 2.5% ప్రతి ధనికులు తను సంపాదించే సంవత్సరం ఆదాయంలో నుండి తీసి 2.5% తీసి పేదవాళ్ళకి పంచాలి. ఎందుకంటే పేదవాళ్ళు కూడా రంజాన్ ఘనంగా పండుగ చేసుకోవాలని. రంజాన్ మాసంలో ప్రార్థనలు మరియు కఠినమైన ఉపవాసాలు దాన ధర్మాలకి నిదర్శనం. రంజాన్ మనకు ప్రార్థనను నేర్పిస్తుంది. జకాత్ మనకు శుద్ధి చేస్తుంది మరియు ఖురాన్ మనకి మార్గం చూపిస్తుంది. గత 40 సంవత్సరాల నుండి అల్ ఆమీన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా పెద్దనాన్న గారైన స్వర్గస్థులైన నిసార్ అహ్మద్ గారు మరియు రషీద్ అహ్మద్ గారు దాదాపు 1000 మందికి రంజాన్ తోఫా ఇచ్చేవారు. ఈరోజు వాళ్ళు భౌతికంగా లేకపోయినా కూడా మా పిన్ని గారు, మా తమ్ముడు, మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వాళ్ళు లేని లోటు ఇప్పుడు వీరు తీరుస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ చేసుకొని తోఫాలు పంచాలని, వాళ్ళు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని తెలుపుతున్నాను. మరియు ఈరోజు ముఖ్య చీఫ్ గెస్ట్గా అనంత వెంకటరామరెడ్డి అంకుల్ గారు మరియు సైఫుల్లా అన్న గారు మరియు చంద్రారెడ్డి అన్న గారు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను.